తెలుసుకున్న పంచడం మొదలెట్టాలండి. మన వరకు చేసుకుంటే మన స్వార్థం అయిపోయింది. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ అందరూ తెలుసుకున్నారు. తెలుసుకుని ఈవేళ తెల్లవారుజాములు వేసి వంటలు చేసి భోజనాలు పెట్టి ఎంతమంది రమ్మని మీరేనమ్మా మీరే ఎన్ని ఫోన్లు చేసి ఉంటాయి 6 రోజుల నుంచి 4 రోజుల నుంచి ఎంతమందిని బతిమాలు రప్పించి కూర్చోబెట్టిందంటే ఆవిడకి ఎంత లాభంగా చేసిందండి. మీకు లాభం ఆవిడ సంపాదించుకుంటుంది ఆత్మ సంపద పోగొట్టుకుంటున్నారు. ఎందుకంటే కోట్లు ప్రపంచంలో సంపాదన పోగొట్టుకున్నాం అనుకోండి వదిలేసి వెళ్ళిపోతాం. కానీ ఈ సంపద ఆవిడ కూడా పట్టుకోలేదు. ఆత్మ సంపద ఇదే సంపాదించుకోమన్నాడు కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో. ఆత్మ సంపదను మించింది లేదు. ఇది సంపాదించుకోవాలి భూమి మీద ఉండదు. ఎంత ఆనందం పొందుతారు అన్నమాట. ఆత్మ సంపదంగా మీరండి మీరేమన్నా డబ్బు ఇచ్చారా? ఆవిడ ఏమైనా భోజనం అడుగుతుంది. ఆవిడ డబ్బు ఖర్చు పెట్టి ఆవిడ శరీరం అలసి పెట్టుకుని ఎంత శ్రమపడి ఇంతమందిని పోజేసి ఎంత ఆనందంగా క్లాస్ పెట్టించారు అంటే ఎంత ఆనందాన్ని పొందుతున్నారు. ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకుని ప్రతి ఒక్కరు ఆశిస్తే తెలిసింది. మనం తెలుసుకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచాలి. పంచితేనే ఉందండి ఆనందం. మామూలుగా కాదు. అది 10 నిమిషాలు చెప్పాను. ఏమి ఇవ్వట్లేదు. జ్ఞానాన్ని పంచి ఫస్ట్ నీకు తెలిసింది. ఏ వస్తుంది ఏ చెప్పు మీ వస్తే మీ చెప్పు. ఏమి నేర్చుకోవట్లేదు. ఏది రావాలి అదే వస్తుంది. అక్కడ వచ్చిన వాళ్ళకి ఏదో వస్తుంది వస్తుందండి. అది ప్రకృతి నుంచి వస్తుంది ఖచ్చితంగా. జ్ఞానం ప్రచారం చేయాలి. మామూలు విషయం కదా. ఎందుకంటే నేను జ్ఞానంలోకి వచ్చాను. మా బావగారు చెప్పారు కదా 2 నెలలు పూర్తయి 5 రోజులు 1 డే క్లాస్ చెప్తుంది మీ మమ్మీ అన్నారు. ఆయన చెప్పేసారు ముందు కరెక్ట్గా. ఆయన చెప్పినట్టే 2 నెలలు పూర్తయిన 5 రోజులకి నా మొదటి క్లాసు 24 గంటలు ఇచ్చాను. వైశాఖ పౌర్ణమి రోజు బుద్ధ పౌర్ణమి నా మొదటి క్లాసు 24 గంటలు. మధ్యాహ్నం ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు స్టార్ట్ చేశాను. మన్నాడు మధ్యాహ్నం 1 గంటగా కుర్చీలో చేశానండి. 24 గంటలు ఏం చెప్పానో నాకు తెలియదు. 24 గంటలు క్లాస్ ఇచ్చి 3 ఫ్యామిలీలు శాఖహారిగా మారిపోయారండి. మొత్తం 3 ఫ్యామిలీలు విన్నారు ఆ క్లాస్. చుట్టాలు ఇవ్వాలి 3 ఫ్యామిలీలు శాఖహారిగా మారిపోయారు. 3 ఫ్యామిలీలకు పాలే ఉన్నాడండి. కిటికీలో చూసాడు సినిమా అంతా చూసి మేకల కోసం మాంసం ఉంటాడండి. ఆదివారం వచ్చి నాకు దండం పెట్టి ఈ రోజు నుంచి మాంసం బిజినెస్ మానేస్తానమ్మా ఏజ్ మిల్లి చంపం అన్నాడండి. ఒక పని చేసి చాలా చూడండి అంటే ఎంత గొప్పది సత్యం తెలుసుకోవాలి. మానేశాడు మాంసం బిజినెస్ మానేశాడు. కూలి పనికి వెళ్తాను నేను అసలు మేకలు చంపనన్నాడు. సత్యం తెలుసుకుంటే అంతేనండి. ఏజ్ మిల్లి చంపనా ఎంత ప్రతిఫలం మనమే పడిపోతుందో తెలుసుకోవాలి. ఎప్పుడైతే 24 గంటలు అక్కడ క్లాస్ నుంచి వచ్చానో తను సొసైటీ వాళ్ళు చాలా పరీక్షలు పెట్టారు. ఈ అమ్మాయికి ఏమి తెలియదు.